హాయ్ అందరికి కూడాను ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు మనం 10వ తరగతిలోని ప్రవాహ విద్యుత్తుల్లోని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏమిటి, పొటెన్షియల్ భేదం అంటే ఏమిటి అని చెప్పుకోబోతున్నాం. సో ముందుగా డ్రిఫ్ట్ వెలాసిటీలోకి వెళ్దామండి. సో డ్రిఫ్ట్ వెలాసిటీ అంటాం, దీన్ని అపసర వడి అని పిలుస్తాం. సో అపసర వడి అంటే ఏంటి ఒకసారి మనం కూలంకషంగా చూసుకుందాం. అపసర వడి అంటే ఏంటి? సో ఏదైనా సరే ఒక యానకాన్ని తీసుకొని దాన్ని ఎటువంటి విద్యుత్ వలయంలో మనం ప్లేస్ చేయనప్పుడు, అంటే ఐడియల్గా విడిచిపెట్టేటప్పుడు అందులో ఉండేటటువంటి లాటిస్లు ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ లాటిస్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ అనేవి పక్కన ఉండేటటువంటి పరమాణువులతో ఏమవుతాయి, బదిలీలు అవ్వడం జరుగుతుంది. ఫలితంగా వాటికి కొంత చలనం రావడం జరుగుతుంది. ఇలా చలనంలో ఉండేటప్పుడు వాటికి కొంత వేగం ఉంటుంది. ఈ వేగాన్ని మనం ఏమని పిలుస్తాం, అపసర వడి అని పిలుస్తాం. అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటి? దీన్ని డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్పుకుంటాం. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏదైనా ఒక యానకంలో విద్యుత్ ప్రవహిస్తుండేటప్పుడు ఆ విద్యుత్ ప్రవాహాన్ని మనం లెక్కించాలంటే ఈ అపసర వడి కూడా మనకి అవసరం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాహకం తీసుకున్నామండి. వాహకం యొక్క మధ్యఛేద వైశాల్యం ఏగా తీసుకుంటే అందులో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ సంఖ్య n అనుకుంటే, అదేవిధంగా దానిలో ఉండేటటువంటి అపసర వడిగానే విడిగా మనం తీసుకుంటే, సో ఆ యానకంలో ఉండేటటువంటి కరెంట్ని ఏ విధంగా లెక్కిస్తాము. సో I ఈజ్ ఈక్వల్ టు విద్యుత్ ప్రవాహంని మనం లెక్కించేటప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుందంటే, ఆ యానకం యొక్క మధ్యఛేద వైశాల్యం ఇంటూ దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఒక ఎలక్ట్రాన్కి ఉండేటటువంటి ఆవేశము ఇంటూ దాంట్లో ఉండేటటువంటి డ్రిఫ్ట్ వేగము, అపసర వడి. ఈ అన్నింటి లబ్ధమే అక్కడ యానకంలో ఉండేటటువంటి విద్యుత్ ప్రవాహాన్ని సూచిస్తుంది. అయితే ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఇప్పుడు ఒక రాగి తీగలో ఉండేటటువంటి అపసర వడిని లెక్కిద్దాం. సో మనకున్న ఫార్ములా ఏంటి చెప్పండి, I ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ N ఇంటూ E ఇంటూ VDగా చెప్పుకున్నాం. సో అలా అనుకుంటే డ్రిఫ్ట్ వెలాసిటీ కావాలంటే ఏం చేస్తాం, I బై A ఇంటూ N ఇంటూ ఇక మనం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఒక కాపర్ తీగని తీసుకుందాం ఇక్కడ. సో వాహకాలకి మనకి బాగా పరిచయం ఉన్న వాహకమైనటువంటి కాపర్ తీగని తీసుకుందాం. ఈ కాపర్ తీగని తీసుకునేటప్పుడు 1 మిల్లీమీటర్ మధ్యఛేద వైశాల్యం ఉండేటటువంటి కాపర్ తీగని తీసుకుందాం. ఏ అనేది ఎంత తీసుకుంటున్నాం ఇక్కడ, 1 మిల్లీమీటర్ స్క్వేర్గా తీసుకుందాం. మీటర్ తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య, ఓకే, ఎలక్ట్రాన్ల సంఖ్యను మనం లెక్కిస్తున్నాం సాంద్రత ఆధారంగా. సో n వాల్యూ మనం చూస్తున్నాం. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుందంటే మనకు 8.5 ఇంటూ 10 పవర్ ఆఫ్, చూడండి ఒకసారి, 8.5 ఇంటూ 10 పవర్ ఆఫ్ 28 ఒక క్యూబిక్ మీటర్లో ఉంటాయన్నమాట. సో ఒక క్యూబిక్ మీటర్ని మనం తీసుకున్నాం. అంటే ఆ వాహకంలో ప్రవహిస్తున్న విద్యుత్ని ఐని కాస్త 1 యాంపియర్గా తీసుకుందాం. సో అలా అనుకునేటప్పుడు ఒక ఎలక్ట్రాన్కు ఉండేటటువంటి ఆవేశం కూడా మనకు తెలియాలి. ఒక ఎలక్ట్రాన్కు ఉండే ఆవేశం ఎంత అండి, 1.602 ఇంటూ 10 పవర్ ఆఫ్ -19 కూలుంబ్స్ ఉంటుంది. ఓకేనా? ఎస్, ఓకే. సో ఎలక్ట్రాన్కు ఉండేటటువంటి ఆవేశం కూడా మనకి తెలిసింది. ఇప్పుడు డ్రిఫ్ట్ వెలాసిటీ ఫైండ్ చేద్దాం. సో డ్రిఫ్ట్ వెలాసిటీ VD ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, I బై టోటల్ ఫార్ములా మనకు తెలుసు, A ఇంటూ N ఇంటూ Eగా రాద్దాం. సో అలా అనుకుంటే I అంటే ఇక్కడ 1 యాంపియర్ హోల్ బై, సో చూడండి ఒక్కొక్కటి వేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, A క్రాస్ సెక్షన్ ఏంటంటే 1 మిల్లీమీటర్ స్క్వేర్ చదరపు మిల్లీమీటరు ఇంటూ, సో నెక్స్ట్ వన్ చూడండి ఏముంది ఇక్కడ మనకి, N అంటే ఎంత అండి, కాపర్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య 8.5 ఇంటూ 10 పవర్ ఆఫ్ 28 మీటర్ క్యూబ్, ఓకే, ఇంటూ నెక్స్ట్ చూడండి ఒకసారి ఒక ఎలక్ట్రాన్కు ఉండే ఆవేశం ఏదైతే ఉందో ఇక్కడ రాస్తాం 1.602 ఇంటూ 10 పవర్ ఆఫ్ -19 కూలమ్స్. సో ఎలా అయితే ఇక్కడ మనకు చూడండి క్రాస్ సెక్షన్ ఏరియా మిల్లీమీటర్లో తీసుకున్నాం, అండ్ సాంద్రత అయితే మాత్రం డెన్సిటీ అయితే మనం మీటర్ క్యూబ్లో తీసుకున్నాం. కాబట్టి ఈ మిల్లీమీటర్ స్క్వేర్ని మనం ఏం చేద్దాం, క్యూబిక్ మీటర్లో మారుతాం. దెన్ 1 యాంపియర్ ఇస్ బై, వీ కెన్ రైట్ యాస్ 1 ఇంటూ 10 పవర్ ఆఫ్ -6 మీటర్ స్క్వేర్. సో మిల్లీమీటర్ని మనం ఎందులో మార్చాం, మీటర్స్లో మార్చాం, ఇంటూ 8.5 ఇంటూ 10 పవర్ ఆఫ్ 28 ఇంటూ 1.603 ఇంటూ 10 పవర్ ఆఫ్ -19, సో మీటర్ పవర్ ఆఫ్ -3 ఇంటూ కూలుంబ్స్ అని రాద్దాం. ఓకే, రైట్. దీన్ని కానీ మనం సింప్లిఫై చేసినట్లయితే
ఒకసారి మొత్తం అన్ని కూడా మీరు సో ఈ మొత్తాన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే మనకి 7 × 10⁻⁻5 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే యానకంలో రాగి తీగలు ఉండే ఎలక్ట్రాన్ అనేది 1 సెకండ్ కాలంలో 7 × 10⁻5 మీటర్స్ జర్నీ చేస్తుంది అని అర్థం. దీన్ని మనం ఇంకా మిల్లీమీటర్లో మారిస్తే 0.07 మిల్లీమీటర్లుగా వస్తుంది 1 సెకండ్కు. అంటే 1 సెకండ్ కాలంలో చూడండి ఒకసారి 1 సెకండ్ కాలంలో రాగి తీగలో ఉండేటటువంటి ఒక ఎలక్ట్రాన్ అనేది ఇంత దూరం అనేది ప్రయాణిస్తుంది. ఇది రాగి తీగ యొక్క డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇలా ఒక్కొక్క యానకంకి ఒక్కోలా ఉంటుంది. అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో ఎప్పుడైనా సరే మనం ఇక్కడ ఉండే చూడండి ఒకసారి కరెంట్ గురించి మెజర్ చేసేటప్పుడు మనకి ఏమేమి వచ్చాయి చూడండి. బీడీ, క్రాస్ సెక్షన్ ఏరియా, ఎన్ఈ వచ్చింది. సో కొన్నిసార్లు ఏమవుతుంది ఇక్కడ చూడండి, ఇది మనకి కాన్స్టెంట్ అండి. ఓకే, క్రాస్ సెక్షన్ ఏరియా ఎప్పుడు కూడా నెగిటివ్ రాదు. అండ్ ఎన్ ఆల్సో కాన్స్టెంట్. ఎన్ కూడా ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇది కూడా పాజిటివ్ ఉంటుంది. బట్ డ్రిఫ్ట్ వెలాసిటీ కూడాను మనకి పాజిటివ్గా తీసుకుంటే ఎలక్ట్రాన్ చార్జ్ అనేది కొన్నిసార్లు మనకి నెగిటివ్ వస్తుంది. ఓకే, సో డ్రిఫ్ట్ వెలాసిటీ అనేది రివర్స్లో వచ్చినప్పుడు నెగిటివ్ వస్తుంది, ఫార్వర్డ్లో వచ్చేటప్పుడు పాజిటివ్ వస్తుంది. ఓకే, అలా అనుకునేటప్పుడు ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ అనేది మనకి నెగిటివ్ వచ్చిందంటే ప్రవాహ దిశకు వ్యతిరేకంగా ఎలక్ట్రాన్లు కదులుతున్నాయి అని అర్థం. లేదు పాజిటివ్ వచ్చిందనుకోండి ప్రవాహ దిశలోనే ఎలక్ట్రాన్లు కదులుతున్నాయని అర్థం అనమాట. సో అందుకే డ్రిఫ్ట్ వెలాసిటీ యొక్క డైరెక్ట్ ఏదైతే ఉందో డైరెక్షన్ని కూడా బేస్ చేసి కరెంట్ ఎటువైపు నుండి ప్రవహిస్తుంది, అంటే విద్యుత్ ప్రవాహం ఎటు నుండి ఏ దిశలో జరుగుతుందని చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం పొటెన్షియల్ భేదం అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం. సో పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకునేటప్పుడు సో ఎలక్ట్రిసిటీలో ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి తెలుసుకునే ముందు ఈ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ముందుగా 2 తొట్టెలు తీసుకోండి. ఈ 2 తొట్టెల్లో మీరు ఏం చేస్తారంటే కొంతవరకు నీరు వేయండి. ఈ 2 తొట్టెల్ని మనం ఏం చేస్తాం, ఒక పైప్తో యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తారు కదా. సో 2 తొట్టెల్లో నీరు మీకు ఎలా కనిపిస్తుంది, ఈక్వల్గా ఉంది. ఈక్వల్గా ఉండేటప్పుడు వాటిలో ఎటువంటి చలనం వచ్చిందా, రాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక తొట్టెని కాస్త పైకి తీసుకెళ్దాం. ఇప్పుడు చూడండి, సో ఏమొచ్చింది చెప్పండి, ఈ పై తొట్టులో ఉండే నీరు అనేది కింది తొట్టులోకి రావడం జరుగుతుంది కదా. కారణం ఏంటి చెప్పండి, మీరు ఈజీగా చెప్తారు, స్థితి శక్తి అని చెప్తారు. అంటే స్థితి శక్తిలో భేదం రావడం వల్ల పైన ఉండేటటువంటి ఈ వాటర్ కాస్త కిందకి రావడం అనేది జరిగింది. మరి అదే విద్యుత్ ప్రవాహంలో కూడాను విద్యుత్ క్షేత్రంలో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కూడాను ఇదే ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ పొటెన్షియల్ భేదాన్ని మనం విద్యుత్ ప్రవాహానికి ఏ విధంగా అన్వయించుకుంటాము అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బిందువు వద్ద కొంత ఆవేశం ఉందనుకుందాం, అదేవిధంగా బి అనే బిందువు వద్ద కొంత ఆవేశం తక్కువ ఉందనుకుందాం. సో ఏబీల మధ్య ఏమైంది, కొంత ఆవేశాలు తేడా ఉంది. ఈ తేడానే మనం ఏమని పిలుస్తాం, పొటెన్షియల్ భేదము అని పిలుస్తాం. అయితే ఈ పొటెన్షియల్ భేదాన్ని మనం ఖచ్చితంగా ఎలా మెజర్ చేస్తాము అంటే ఏ అనే పాయింట్ నుండి బి అనే పాయింట్కు ఎంత ఆవేశం అయితే ప్రవహించిందో దాన్ని మనం లెక్కించి అక్కడ ఉండేటటువంటి పొటెన్షియల్ భేదాన్ని మనం లెక్కించవచ్చు. మరి ఏ విధంగా లెక్కిస్తాం, సో ఇప్పుడే ఎందుకు మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ ప్రకారం ఎత్తులో ఉండే నీటి తొట్టి నుండి తక్కువలో ఉండేటటువంటి నీటి తొట్టిలోకి నీరు వెళుతుంది. అదేవిధంగా అధికంగా పొటెన్షియల్ అంటే ఛార్జ్ ఉండేటటువంటి ఏ బిందువు నుండి తక్కువగా ఛార్జ్ ఉండేటటువంటి బి బిందువుకు ఛార్జ్ అనేది ఏమవుతుంది, ప్రసరిస్తుంది. దాన్ని మనం ఏమంటాం, విద్యుత్ ప్రవాహం అని పిలుస్తాం. అయితే ఏ అనే పాయింట్ నుండి బి అనే పాయింట్ మధ్య దూరం ఎల్ ఉందనుకుందాం. సో ఎల్ డిస్టెన్స్ ఉందనుకుందాం. సో ఇక్కడ ఉండేటటువంటి ఒక ఛార్జ్ని బి అనే పాయింట్ వద్దకు ఏం చేయాలి, ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. మరి ఈ వర్క్ ఎవరు చేస్తారు, ఈ పని అంతా ఎవరు చేస్తారు, ఈ పనిని అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్రం ఏదైతే ఉందో ఆ పనిని నిర్వహిస్తుంది అనమాట. ఫలితంగా ఇక్కడ ఉండే ఏ అనే పాయింట్ వద్ద ఉండేటటువంటి ఛార్జ్ పైన ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కొంత బలాన్ని అప్లై చేస్తుంది అనమాట. దీన్ని విద్యుత్ క్షేత్ర బలము అని పిలుస్తాం. ఈ క్షేత్ర బలం దీనిపై పనిచేయడం వల్ల ఆ ఛార్జ్ అనేది బి అనే పాయింట్ వద్దకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఫలితంగా జరిగిన పని ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ విద్యుత్ క్షేత్రము చేసినటువంటి పని ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తాం, డబ్ల్యూ అని పిలుస్తాం. ఓకే, ఏమవుతుంది చెప్పండి, ఎఫ్ఈ ఇంటూ ఎల్గా చెప్తాం. ఎందుకు, పని ఈక్వల్ టు మనకి బలము ఇంటూ దూరం కాబట్టి. ఆ విధంగా ఇక్కడ జరిగినటువంటి పని మనకేమని చెప్తాం, ఎఫ్ఈ ఇంటూ ఎల్ అని చెప్తాం. సో అనమాట. సో ఈ డిఫరెన్స్ని మనం ఏమని పిలుస్తాం, పొటెన్షియల్ భేదం అని పిలుస్తాం. కొన్ని మన నిత్య జీవితంలో అయితే వోల్టేజీ అని పిలుస్తాం అనమాట. సో మరి ఈ వోల్టేజ్ని ఏ విధంగా మెజర్ చేస్తాము, సో ఇక్కడ చూస్తున్నాం కదా, జరిగిన పని అనేది డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎల్ అయింది అనుకుందాం. సో ఈ పని చేయడానికి క్యూ ఛార్జ్ ఉపయోగపడింది అనుకుందాం. క్యూ ఆవేశం అనేది ఉపయోగపడితే సో ఒక ప్రమాణాన్ని అక్కడికి బదిలీ చేయడానికి ఎంత పని జరిగింది, సో మనకు కావాలంటే ఏం చేస్తాం, టోటల్ బై క్యూ చేస్తాం అనమాట. ఓకే, సో దీన్నే మనం ఏమని చెప్తామంటే మనం వోల్టేజ్ అని చెప్తాం అనమాట. సో చూడండి, ఇక్కడ డబ్ల్యూకి ప్రమాణాలు మనకు తెలుసు జౌల్స్ అండి.
జౌల్స్. అదేవిధంగా క్యూకి ప్రమాణాలు మనకి కులుమ్స్ అండి. అంటే సో ఒక జౌల్ పని చేయడానికి ఒక కులుంబ్ ఆవేశం కానీ ఉపయోగించుకున్నట్లయితే ఆ రెండు బిందువుల మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం 1 వోల్ట్గా చెప్తామన్నమాట. అర్థమైందా? పొటెన్షియల్ భేదం అంటే ఏమిటి? అధిక ఆవేశానికి అల్ప ఆవేశానికి మధ్య ఉండేటటువంటి వ్యత్యాసము. అయితే ఈ బిందువు నుండి ఆ బిందువునకు మనం ఆవేశాన్ని తరలించడానికి ఎంత శక్తి అయితే వినియోగించబడుతుందో ఆ శక్తి పరిమాణాన్ని మనం ఏమని చెప్తాం? పొటెన్షియల్ భేదము అని చెప్తాం. అంటే దాన్నే సింపుల్గా మనం వోల్టేజీ అని చెప్తాం అనమాట. సో ఈ విధంగా ఒక ప్రమాణ ఆవేశాన్ని ఏ అనే బిందువు నుండి బి అనే బిందువుకు తీసుకెళ్ళడానికి చూడండి ఒక జౌల్ బై కులుంబు పని జరిగితే, అంటే ఒక జౌల్ పని చేయడానికి ఒక కులుంబు ఆవేశం ఉపయోగించగలిగితే ఆ రెండు బిందువుల మధ్య ఉండేటటువంటి పొటెన్షియల్ భేదం ఏదైతే ఉందో దాన్ని 1 వోల్ట్ అని చెప్తాం అనమాట. ఓకేనా? సో ఈ పొటెన్షియల్ భేదాన్ని మనం SI యూనిట్లో మనం ఏం చేస్తామంటే వోల్ట్స్తో చూపిస్తాం అనమాట. ఓకేనా? వోల్ట్ అని పిలుస్తాం. మరి ఈ పొటెన్షియల్ భేదాన్ని దేనితో మెజర్ చేస్తారు అంటే వోల్ట్ మీటర్తో మెజర్ చేస్తారు. ఓకే, వోల్ట్ మీటర్. అయితే ఇక్కడ సమస్య వచ్చింది. ఈ వోల్ట్ మీటర్ని ఎప్పుడు కూడా ఏ విధంగా కలపాలి అంటే ఏదైనా సరే విద్యుత్ వలయంలో బ్యాటరీకి ఇది ఎప్పుడు కూడాను లేదా ఏదైనా ఒక రెండు బిందువుల మధ్యన పొటెన్షియల్ భేదం తెలుసుకోవాలంటే దానికి సమాంతరంగా మనం అనుసంధానం చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఏ విధంగా మనం చేస్తాము. సో ఇక్కడ బ్యాటరీ తీసుకున్నాం. సో బ్యాటరీని మనం ఏం చేస్తున్నాం, ఒక టాప్కిన్ అదేవిధంగా ఒక బల్బ్ని యాడ్ చేసాం అనుకుందాం. సో ఇక్కడ ఉండేటటువంటి ఈ టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే బ్యాటరీకి సమాంతరంగా మనం వోల్టమీటర్ని కలపాల్సి వస్తుంది. ఓకే, అలా సమాంతరంగా కలిపినట్లయితే అక్కడ ఉండేటటువంటి పొటెన్షియల్ భేదం అనేది తెలుస్తుంది అనమాట. ఇది మనకి పొటెన్షియల్ భేదం అంటే. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాటరీ ఏ విధంగా పనిచేస్తుంది దాని గురించి చెప్పుకోబోతున్నాం. సో మా వీడియోస్ అని మీ అప్డేట్స్ రావాలి అంటే కింద బెల్ ఐకాన్ టచ్ చేయండి. అండ్ ఇందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ప్లీజ్ సజెస్ట్ us. We will definitely do for that. Okay, thank you very much. Bye bye.